Hi viewers, VRX77, this is my YouTube channel. Please watch and subscribe, press the bell icon to get more videos. నా కంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ వస్తుంది పాకిస్తాన్ నుంచి. అబూ ఖతల్ అనేటువంటి ఒక తీవ్రవాదిని బస్సులో ప్రయాణిస్తుండగా సాయుధులు పాయింట్ బ్లాక్ రేంజ్లో జరిపిన కాల్పుల లోపల ఇతను మృతి చెందారని చెప్పేసి ఈ పాకిస్తాన్కి సంబంధించిన మీడియా ఛానల్ ARY లోపల ఒక న్యూస్ అనేది వస్తుంది. లేటెస్ట్ న్యూస్ ఇది. అయితే ఈ అబూ ఖతల్ అనేటువంటి వాడు ఎవడంటే 26/11 దాడులకు మెయిన్ సూత్రధారి. అదేవిధంగా పుల్వామా అటాక్స్ తర్వాత ఈ రియాసీ జిల్లా లోపల శివకోడి నుంచి భక్త బృందం వస్తున్నటువంటి బస్సు పైన దాడి చేసి 9 మంది హిందూ భక్తుల ప్రాణాలు తీసినటువంటి అందులో కూడా ఇతను ప్రమేయం ఉన్నట్టు తెలుస్తుంది. ఇతను పాకిస్తాన్లో కూడా ఒక బస్సులో ప్రయాణిస్తుండగా ఈ ఈ పాయింట్ బ్లాక్ రేంజ్లో సాయుధులు కాల్పులు జరపడం ద్వారా ఇతను మరణించినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. అంటే దీనికి భారత ప్రతీకారం ఇచ్చున్నట్టే అనిపిస్తుంది. అంటే ముళ్ళును తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కట్ చేయాలి అన్నటువంటి సామెతను నిజం చేస్తూ రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ అండ్ ప్రభుత్వం తరపున పనిచేసేటువంటి స్లీపర్ సెల్స్ ద్వారా అదేవిధంగా అజిత్ దోవల్ యొక్క చాణక్యం పనిచేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఉగ్రవాదులతోనే చంపే విధంగా ప్లాన్ చేసి అక్కడ వాళ్ళకు డబ్బు లాలచి చూపించి మరి ఉగ్రవాదుల్ని పాకిస్తాన్ లోపలనే అంతం చేస్తుంది. ఇది ఒక రకంగా చెప్పాలంటే భారత్కి ఇది విజయం అని చెప్పొచ్చు. ఆ రియాసీ లోపల శివకోడి నుంచి వస్తున్నటువంటి భక్త బృందం పైన దాడి చేసినటువంటి ఉగ్రవాదుల్లో అంటే ఆ యొక్క దాడికి ముఖ్య సూత్రధారి ఇతను ఎవరంటే ఈ లష్కర్ తోయిబా చీఫ్ అనేటువంటి అబూ సయ్యద్కి ఇతను కుడి చేతి అంటే రైట్ హ్యాండ్ వ్యక్తి అనమాట. ఇతను చనిపోవడం ద్వారా ఈరోజు ఆ చనిపోయినటువంటి ప్రయాణికులకు ఆత్మశాంతి జరిగిందని చెప్పేసి అనుకోవచ్చు. అమాయకమైనటువంటి ప్రయాణికులపైన భక్తులపైన దాడి చేయించడము, 26/11 పార్లమెంటు మీద దాడి, అదేవిధంగా యూరి లోపల సైనిక శిబిరం పైన దాడి, పుల్వామా లోపల దాడి, ఈ దాడిలో ముఖ్య సూత్రులైనటువంటి ఈ వ్యక్తి చనిపోవడం ద్వారా ఈరోజు భారత్ విధంగా విజయం సాధించిందని చెప్పొచ్చు. అదేవిధంగా పాకిస్తాన్ లోపలనే పాకిస్తాన్ యొక్క ఉగ్రవాదులతోనే వాళ్ళను చంపేయించడం ఇది భారత్ ఒక విజయంగానే భావించవచ్చు.